హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయంతి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి క్యాబేజీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మగ్గనివ్వండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని మగ్గనివ్వండి. టమాటాలు కూడా ఇక్కడ చక్కగా మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకొని మగ్గనివ్వండి. క్యాబేజీ మగ్గటానికి టైం పడుతుంది కాబట్టి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, ధనియాలు, ఉప్పు, కారం, కొంచెం అల్లము, వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేయండి. ఇప్పుడు క్యాబేజీ మగ్గిందో లేదో చూసుకోవాలి. ఇంకా మగ్గలేదు క్యాబేజీ అయితే. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి గరం మసాలా, మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని కలుపుకోండి. ఒకసారి ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఈ కర్రీ అయితే పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరే ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.